బీసీ ఏదైతే బంద్కు సంబంధించి మనతో మాట్లాడడానికి బీసీ కళామండలి రామలింగం ఉన్నారు. తన కళా బృందంతో జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర. సార్ ఏం చెప్తున్నారు పాటల ద్వారా బీసీలకు జరుగుతున్న అన్యాయం ఎట్లా చెప్తున్నారు? ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేయాలి. దానిలో భాగంగా ఇలా మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని సంఘాలు కూడా బంద్లో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి జీవో రిజర్వేషన్లు ఏదైతే ఉందో అంత బూటకమని తేలిపోయింది. ఖచ్చితంగా మేము ఏమనుకుంటున్నామంటే రేపు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడాలి. పార్లమెంట్లో మాట్లాడి, ఎందుకంటే 100 మంది వాళ్ళు ఎంపీలు ఉన్నారు, పార్లమెంట్ ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ ఉన్నాడు. కానీ ఇక్కడ జీవో తీసుకొచ్చి అక్కడ మాత్రం పార్లమెంట్లో 56 రోజులు పార్లమెంట్ నడిస్తే కనీసం ఒక్క 5 నిమిషాలు కూడా బీసీల కోసం మాట్లాడలే. మేము అన్ని పార్టీలలో ఉన్న బీసీలకు ఒకటే చెప్తున్నాం, బీసీ నాయకులకు, ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు బీసీలారా, దొరల పార్టీలో బందీలైన నేతల్లారా, ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు బీసీలారా, దొరల పార్టీలో బందీలైన నేతల్లారా, జెండబట్టి జేజేలు కొట్టినం, దండం పెట్టి ఓట్ల నడిగినం, దండం పెట్టి ఓట్ల నడిగినం, దండం పెట్టి ఓట్ల నడిగినం, కొట్లాటల ప్రాణాలు ఇచ్చినం, కేసులయ్యి జైలల్లకెళ్ళినం, త్యాగ వీరులని పొగిడినరు, అధికారం దొరలే ఏలినరు, ఎన్నాళ్ళు ఈ బానిస బీసీలారా, దొరల పార్టీలో బందీలైన నేతల్లారా, ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు బీసీలారా, స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా అర్ధాకలి మన బతుకు మారలే, అధిక శాతము జనబలమున్న అధికారం మనకందదాయను, పల్లకి మోసే బోయిలమైతిమి, చెట్లకు గాసే ఓట్లమైతిమి, ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు బీసీలారా, దొరల పార్టీలో బందీలైన నేతల్లారా, ఎన్నాళ్ళు ఈ బానిస బతుకులు బీసీలారా, దొరల పార్టీలో బందీలైన నేతల్లారా. ఖచ్చితంగా ఇలా ఎవరైతే ఈటల రాజేందర్ గారు సికింద్రాబాద్లో చేస్తున్నటువంటి ఈ ధర్నా కార్యక్రమం విజయవంతమైంది. ఖచ్చితంగా మేమైతే ఒకటే చెప్తున్నాం, ఎక్కడ ఉన్న బీసీలు మాత్రం మనకు జరుగుతున్న అవమానాన్ని ఎదిరించకపోతే ఈ పార్టీల కింద మనం మొత్తం బానిసలుగా బతుకుతాం. మన ఓట్లతోటి గెలిచిర్రు, కానీ ఇలా మన ఓట్లతో గెలిచిన ఈ పార్టీలు మొత్తం కూడా ఇలా మనల్ని మొత్తం అనగదొక్కుతున్నాయి. ఎట్లంటే చట్టాలు చేసేటి సభలల్ల వాళ్ళాయే, చక్రాలు తిప్పేటి విష్ణుమూర్తులాయే, ఊరికొకడున్నోడు సర్పంచులు ఎట్లాయే, ఎమ్మెల్యే మంత్రులు ముఖ్యమంత్రి ఎట్లాయే, ఆలోచన అన్నది మనకేదిరా అయ్యా, అదును చెయ్యకనన్న అడుగయ్యరా, గర్జించరా నువ్వు గలమెత్తరా, బీసీ సోదరు నువ్వు దండెత్తరా, గర్జించరా నువ్వు గలమెత్తరా, పల్లకి మోసేటి బోయిలమైనాము, పాసి పని చేసేటి బాంచోళ్ళమైనాము, సూదరులుగా మనం అని చెయ్యబడ్డాము, పూర్వ జన్మల పాపం అనుభవించినాము, పై 3 వర్ణాల కుట్రేనురా, 3 వర్ణాల కుట్రేనురా, వాళ్ళు పుణ్యాత్ములెట్టాయ నిలదీయరా, గర్జించరా నువ్వు గలమెత్తరా, బీసీ సోదరు నువ్వు దండెత్తరా, గర్జించరా నువ్వు గలమెత్తరా, బీసీ సోదరు నువ్వు డబ్బు సార్ నువ్వు దండెత్తరా, గర్జించరా నువ్వు గలమెత్తరా, జై ఇటల.
అసలైన తొలి వెలుగు. Follow WhatsApp @తొలి వెలుగు official.